ఇక నా బిడ్డ మంచిదాన్ని అందాలనుకుంటా, వేరే అనుకుంటా. ఎవరికి వాడే. అంతే. ఓకే. సో అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు మరి? టీఆర్ఎస్. టీఆర్ఎస్ఏనా? సో మరి బోరబండాలో ఎట్లా ఉంది అభివృద్ధి విషయంలో చూసుకుంటే పనులు ఏమేమి ఉన్నాయి, సమస్యలు ఏమి కనిపిస్తున్నాయి? వాడు కేసీఆర్ చేసిన పనులు ఇప్పుడు నడుస్తున్నాయి. వీళ్ళు చేసిన పనులు అయితే ఏం లేదు. అంతేనా? ఆ. కేసీఆర్ చేసినవి ఉన్నాయి. ఆ. ఇప్పుడు ఈడ కాలువ చేస్తుండు, అప్పటిదేనే. ఇప్పటిదానికి ఏం లేదు. సో మరి సున్నం చెరువు చుట్టుపక్కల హైడ్రా వచ్చింది. వాడు కావాలని పైసలు లేవు కదా, ఏదైనా చేస్తే వాడు వీడిస్తారని చేసి. అంతేనా? ఆ. సో పోటీ ఎట్లా ఉండొచ్చు కాక ఇక్కడ? పోటీ ఇక పోటీ అంటే వాళ్ళ విషయం మనది తెలియదు. ఎవరెవరి మధ్య ఉంటుంది అనుకుంటారు? ఇక వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ముగ్గురే ఉంది కదా. అంతేనా? ఓకే. సో మరి కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు కదా, సో ఆయనకి ఎట్లా ఉండొచ్చు ఇక్కడ? ఆయన మన తెలియదు ఆయన. అంతేనా? ఆ. సో మీకు మాత్రం బీఆర్ఎస్ వస్తుంది. ఆ. ఓకే. సో మరి ఇంతకుముందు కేసీఆర్ పాలన ఎట్లా అనిపించింది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్తాను కదా, ఇప్పుడు ఏడేసిన గొంగని ఆడనే ఉంది. వాడు చేసిండు, వాడు తిన్నాడో తాగిండో పక్క పెట్టేసేది. కొన్ని పనులు చేసిండు, రూపాయి తీసుకొని ఆటనా పని చేసిండు కదా, అది లేదు.